వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారి అధ్యక్షతన వాటర్ ప్లాంట్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వాటర్ ప్లాంట్ యజమానులు 2 నెలల లోపల ISI మార్క్ పర్మిషన్ తెచ్చుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న మంచినీటిని శుద్ధి చేసి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని సూచించారు. అందరూ ఐఎస్ఐ చేసుకోవాలని ఆలోచనతో రానున్న రోజులు బాగలేవు. ఎన్నో ఉంటుంది. కాబట్టి మీరు ప్రభుత్వం బంధిస్తున్నప్పుడు కావాలి. అందుకని ఇప్పుడు మీకు ఇప్పటిదాకా మీ లైసెన్స్ అంటే ఎక్కువ జమ అయ్యింది పైసలు. ఎందుకంటే మాకు కడుతుంది నేను తీసుకోవడం మీద గొప్ప కాదు. ఏదైనా ఇబ్బంది అయితే మున్సిపాలిటీ చెడ్డ పేరు వస్తాను ఆలోచనతో తీసుకుంటాను. అదే చిన్న షాప్ కూడా కట్టుతుంది కదా. మీరు వృద్ధి చేసుకున్న రూపాయలు కట్టుతుంది. కనీసం ISI తీసుకోవాలని ఆలోచనలో ఉంది. ISI తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఎవరైనా 2 రోజులు అంటే 3 రోజులు అంటే 4 రోజులు బహుమాట రోజు చెప్తే 2 రోజులు ఎక్కడ అంటారు. అంటే నగరం ఎక్కువైతే కొనసాగాలని లేదు. ఖచ్చితంగా మీరు మీ ఆలోచన ఏంటంటే మేము ప్రతిసారి మున్సిపల్ కట్టే పైసలన్నీ పెట్టుకొని ఒకసారి ISI తీసుకుంటే వేరే అయిపోతుంది. మీకు ఇబ్బంది ఉన్నది మాకు ఇబ్బంది ఉన్నది. అదే నడిపిస్తా అదే వీళ్ళ కలుగుతుంది అన్నట్టు నడవదు. కొన్ని రోజుల దాకా నడుస్తుంది. కొద్దిసేపు కూడా రైట్ అయితే ఇబ్బందికరంగా అయిపోయింది. 3వ రోజు చెప్పింది 1 రోజులు అవుతుంది. 3వ నాడు మళ్ళీ అదే వేస్తుంది పరిస్థితి. ఎందుకంటే పరిస్థితి బాగా వాటర్లో కంటామినేషన్ అయినా మీకు వస్తుంది. అది ఇంకా ఏం అయినా నాకు మున్సిపల్ అయిందని దీపాలంతా చెప్పి నీళ్ళతోనే మిగతా దీంట్లో ఎక్కువ నీళ్ళతోనే ఎక్కువ వస్తాయి. ఇంకా ఏదైతే పేరు మన మీద వస్తుంది. ఏది చేసినా అది ఎంత ముందుకుంటారు. నువ్వు ఏ కంపెనీ అన్నట్టు ఊళ్ళో కూడా ఏదైనా ముందు అంటారు. అందుకని ఎవరికి మూతాలు ఎదుర్కొన్నారు. ఎప్పటికీ బిజినెస్ చేయాలని తీసేసుకున్నారు. 15 రోజులు ఏసారి వాటిలో కూడా అనేది కాదు. ఇది ఫరెవర్ ఉండే బిజినెస్. వాళ్ళు మీరు ఎప్పటికీ ఇది తీయడానికి ఎదురు పెట్టడానికి లేదు. అందుకని ఇప్పుడు మాకు కట్టే ఈ సంవత్సరం మాకు కట్టేటప్పుడు అర్థలేదు. ఆ డబ్బులతో కనీసం ISI తీసుకుంటే ఎవరు ఇంట్లో పట్టించుకుంటారని ఆలోచన. 7 లక్షలు సిస్టమ్ చేంజ్ అయింది. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ప్లేస్ ఉండాలి, మెటీరియల్ ఆ ప్రకారంగా ఉండాలి. ప్రతి చట్టం 12 రోజులు ఉంటాయి. చట్టము చెప్తే కఠినం చెప్తా నేను కఠినం చెప్తా చేసినప్పటికీ ఏదో కొన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు TNSF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా TNSF రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో ఒకవైపు విద్యార్థులు, మరొక వైపు యాజమాన్యాలు, అధ్యాపకులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. TNSF రాష్ట్ర కమిటీ
అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇవ్వడం కోసం రావడం జరిగింది. మరి 4 సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు ఈరోజు డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసిన వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ నుంచి తీసుకునే పరిస్థితి లేదు. మరి ఇది విద్యార్థుల సమస్యనే కాదు, ఎంతోమంది నిరుద్యోగులు కళాశాలల్లో లెక్చరర్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పిహెచ్డీలు పీజీలు పూర్తి చేసి పనిచేస్తున్నారు. మీరు ఇలా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారికి వేతనాలు రాక వాళ్ళ యొక్క జీవితాలు కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి సెమిస్టర్కి 1500 నుంచి 2000 రూపాయల ఫీజు చెల్లించాలి. మరి 2000 రూపాయల ఫీజు చెల్లించాలంటే మీరు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు 6000 రూపాయలు చెల్లిస్తున్నారు. మరి 4 సంవత్సరాల నుంచి మీరు 6000 రూపాయలు విద్యార్థులకు చెల్లించక, మరి విద్యార్థులకు సంబంధించిన బోధనా రుసుములు చెల్లించక, మరి విద్యార్థుల పరిస్థితి కళాశాలల పరిస్థితి ఏం కావాలని చెప్పేసి మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాము. మీరు గతంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇదే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవా ఆశ్రమంలో ఈరోజు ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీ గణపతి శర్మచే ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవ, అయ్యప్ప స్వామి వారికి అయ్యప్ప భక్తుల మాలలకు అభిషేకమును నిర్వహించిన అనంతరం స్వామివారికి వివిధ రకాల మహామంగళ హారతులతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. కర్నూలు జిల్లా ఆదోని వైఎంకే నగర్లో వెలసిన సాయిబాబా దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించడం జరిగింది. కార్తీక మాసం నందు దీపాలు ఎందుకు వెలిగిస్తారనే వాటికి వివరించిన సాయిబాబా భక్తుడు వీరయ్య స్వామి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా మన హిందూ ధర్మం ప్రకారంగా ఈ కార్తీక మాసంలో 25 సంవత్సరాలు ఈ గుడి కట్టించినప్పటి నుండి ఈ కార్యక్రమం జరుపుతూనే ఉన్నాం. 25వ వార్షికోత్సవం. దీపాలు ఎందుకు అంటిస్తారంటే అప్పట్లో షిరిడీలో కూడా బాబా వారు ఈ కార్తీక మాసం కానీ శ్రీరామనవమి కానీ విజయదశమి రోజు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పండుగల్లో ఆయన అప్పటి నుండి వెలిగించుకుంటూ వచ్చినాడు. నా ఆలయాల్లో దీపం వెలిగిస్తేనే అదే పరబ్రహ్మ స్వరూప అని ఆయన పేరు, జ్యోతి స్వరూపుడే పరమాత్ముడు అని ఒక విషయం ఆయన తెలిపినాడు మనకి. అదేవిధంగా మన హిందూ ధర్మబద్ధంగా కూడా మనం ఇంట్లో కూడా దీపం వెలిగించిన తర్వాతనే పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. అందుకే జ్యోతి స్వరూపుడే పరమాత్ముడు అని లెక్క. కొండాపురం మండలం గాండికోట ప్రాజెక్టు వలన ఎన్నో వేల ఎకరాలకు నీరు వెళ్తుంది. ఎన్నో గ్రామాలకు త్రాగునీటి కొరకు నీరు వెళ్తున్నాయి. కానీ గాండికోట ప్రాజెక్టుకు పడమటి భాగాన కొండాపురం మండలంలో ఉన్న మిగతా గ్రామాల త్రాగు సాగు అవసరాల కొరకు బెడుదూరు కొండకు ఒక చిన్నపాటి రిజర్వాయర్ కడితే దాని వలన కొన్ని వేల ఎకరాలకు నీరివ్వటానికి వీలుగా ఉంటుందని ఈ యొక్క ప్రతిపాదన గతంలో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. పొలాలు ఉన్నాయో వాటికి నీరందించడానికి
ఈ యొక్క బెడ్జూరు కొండకు ఒక చిన్నపాటి పరిశ్రమ, ఆ చిన్నపాటి రిజర్వాయరు కట్టి ఆ పైన ఉన్న గ్రామాలకు త్రాగు సాగు నీరివ్వాలని, అలాగే ఎవరైతే కౌలు రైతులు భూములు ఈ విధంగా కౌలు చేసుకుంటున్నారో వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉందో పథకాలలో కానీ సబ్సిడీలో కానీ వారికి ఇవ్వాలని ఈ దినం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈ యొక్క సమితి సభ్యులతో ఈ యొక్క నిరసన అనేది వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతన్నలకు 50% సబ్సిడీతో ఈ యొక్క శనగలను వెంటనే పంపిణీ చేయాలని ఈ దినం కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, అలాగే మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, మండల తహసీల్దార్ రవీంద్రరావు, అలాగే రైతులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్ని వెరైటీస్ వచ్చినాయి కానీ ఏది బీట్ చేస్తలేదు. మొన్న వచ్చింది ఆర్టీఆర్ వచ్చిందో అది కూడా అంతే ఉంది, అంత పెరిగింది కానీ అంత అడ్డం పడిపోయింది. అంటే రైతు వరకు వచ్చే వరకు పాస్ అవుతుంది. నెట్లో పెట్టాను. అన్ని సెంటర్లు ఉన్నాయా మండలంలో మొత్తం 30 సెంటర్లు. మా ఊర్లో దాని 3 సెంటర్లలో ఒక్కొక్కరు 4 గంటలు అయితే దానికి ఓకేనా. నమస్తే అండి, నా పేరు గోవింద్, జిల్లా వ్యవసాయ అధికారి. ఈరోజు మనం మా ఏవోతో పాటు రైతు సోదరులందరితో పాటు ఈ సిరికొండ మండలం కొండూరు గ్రామాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దాని గురించి ఇక్కడ సిరికొండలో కూడా చూస్తున్నాం. సుమారుగా 70 కేంద్రాల్లో మనకి వరి కొనుగోలు కేంద్రాలు జిల్లాలో చూస్తూ ఉన్నారు. మన మండలంలో జిల్లాలో వచ్చేసి సుమారుగా 690 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 450 సెంటర్లు ఓపెన్ కావడం జరిగింది. ఇంకా కొంత ఆర్మూరు అటు గ్రీన్గల్ ఏరియాలో ఇంకా ఈ వారం 10 రోజులు అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈసారి సుమారుగా జిల్లాలో 3,94,000 ఎకరాలలో సన్నధాన్యం పండించడం జరుగుతూ ఉంది. 43,000 ఎకరాల్లో మాత్రమే దొడ్డు ధాన్యం. కాబట్టి దీనికి అనుగుణంగా మనం రైతు సోదరులందరికీ కూడా ఈ తేమ శాతం కానివ్వండి, ఎఫ్ఏక్యూ కానివ్వండి, ఇవన్నీ కొనుగోలు కేంద్రాల్లో తీసుకొని రావడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. గన్ని వ్యాక్స్ కానివ్వండి, తర్వాత రైస్ మిల్లర్ ట్యాగింగ్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఇప్పుడు వచ్చిన వరకు పోయిన వాటికి కూడా బోనస్ కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అకాల వర్షాల వల్లనే కొద్దిగా మనకు ఇబ్బంది అవుతూ ఉంది. జాగ్రత్తగా ఇప్పుడు సాయంత్రంగాను మనకు మొగులైతుంది, మన మనసులో గుబులైతుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా టార్పాలిన్స్తోనూ కొంచెం కప్పు పెట్టుకుంటే పోయేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఏదైనా తడిసిన ధాన్యం ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా సెంటర్ ఇన్ఛార్జ్ ద్వారా మనం డిఎం సివిల్ సప్లైస్ కానీ డిసిఓ కానీ చెప్పేస్తే ఇమ్మీడియట్గా దాన్ని రైస్ మిల్కి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి, మన జిల్లాలో ప్రధానంగా వరి పంటనే ఎక్కువ పండిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే మనం ఇవన్నీ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏదన్నా ఉంటే ఆలోచన చేయాలి. మొక్కజొన్న కానివ్వండి, ఆరుతడి పంటలు కానివ్వండి, వేరుశనగ కానివ్వండి. ఇప్పుడు ఆయిల్ పామ్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ వచ్చింది. పెద్ద రైతులు ఎవరన్నా 20-30 ఎకరాలు ఉన్న రైతులు ఎవరన్నా ఉంటే
ఒక 5-6 ఎకరాల్లో ఆయిల్ పామ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక 30 ఏళ్ళ తర్వాత మనకు ఒక 5 ఏళ్ళ తర్వాత దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఉద్యోగస్తునికి ఎట్లా జీతం వస్తుందో 15 రోజులకు ఒకసారి మనకు జీతం కూడా రావడానికి అట్లా ఆయిల్ పామ్ బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. జిల్లాలో సుమారుగా 6,000 ఎకరాల్లో ఇప్పటికే ప్లాంటేషన్ అయిపోయింది. దయచేసి ఈ దిశ వైపు కూడా రైతులు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఏదన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇంకా దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. రైతులు ఇంత అరిగోస పడుతున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్కసారి కూడా రివ్యూ కూడా పెట్టిన దాఖలాలు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు. గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వానలతో ముఖ్యంగా మెంతా అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ నేలకు రాలి నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా తను వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది, మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయిందా, అసలు ఏంటిది? కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ప్రజలు మిమ్మల్ని ఇందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇలా ప్రజలు అందరూ కూడా మీరు ఏదో చేస్తారని అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి తడిసిపోయినటువంటి ధాన్యం, కొట్టుకపోయినటువంటి ధాన్యం, నేలకు వాలినటువంటి వరి, తడిసినటువంటి పత్తి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే టైం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, యంత్రాంగానికి సోయి లేదంటే ఈ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి, ప్రభుత్వానికి దీన్ని మరి రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా, ఇదే నల్లగొండ జిల్లా, ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా
తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి ఈ రెండేళ్లలో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి సోయి లేదు.